హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజిత పూజ ఫ్యాషన్ హబ్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. సో మన ఛానల్లో ఫస్ట్ టైం అనమాట సో ఫేసెస్ కనిపిస్తూ వీడియో తీయడం. సో ఈయన వచ్చేసి మా హస్బెండ్ అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే సో మా హస్బెండ్ కోసం మునగాకు కరివేపాకు స్పెషల్ జ్యూస్ అనేది చేసి ఇవ్వబోతున్నాను. సో అదైతే హెల్త్కి చాలా మంచిది. సో ఆ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో తీస్తాను, చూసేయండి. అందరూ ట్రై చేయండి, వాంతి చేసుకోమాకండి, తాగండి, హెల్త్కి చాలా మంచిది. సో మునగాకు మొత్తం తీసుకొని వాష్ చేసుకోవాలి. మునగాకు మొత్తం వదిలేస్తున్నాను. సో మనం ఇలా అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తున్నాను. సో ఇది ఒకసారి వాష్ చేసేసుకుందాం. మొత్తం వాష్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో మునగాకులో కాల్షియం చాలా ఉంటుంది. సో కరివేపాకు అయితే హెయిర్ లాస్కి కానీ హెల్త్కి కానీ కళ్ళకి కానీ చాలా మంచిది అనమాట. సో మునగాకు పప్పు కూడా చేస్తారు, ఒకసారి ట్రై చేయండి. సో శుభ్రంగా వాటర్లో వేసుకొని వాష్ చేసేసుకోవాలి. సో మిక్సీ పట్టేసుకుందాం మొత్తం. సో మన ఛానల్లో వచ్చేసి నేను స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. అలాగే ఇక నుంచి వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ కూడా అన్నీ అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. హెల్దీ డ్రింక్స్, స్నాక్స్, అలాగే కర్రీస్ కానీ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ కానీ అలాగే లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజెస్ అన్నీ మీకు కావాలి అనుకుంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కూడా త్వరలో నేను అప్లోడ్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే మాత్రం ఇది మనం ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని తర్వాత టీ గ్లాస్తో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము, ఓకేనా? సో ఇప్పుడు మిక్సీ జార్లోది మనం వడకట్టేసుకుందాము. సో నేనైతే వాటర్ కొంచెమే వేసానండి, ఎందుకంటే ఇది తాగలేము. సో తాగితే మాత్రం హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ. సో వీక్లీ 1-2 టైమ్స్ అయినా మనం తాగొచ్చు, కానీ చాలా కష్టంగా ఉంటుంది, తాగలేము. సో కానీ కొంతమంది మా హస్బెండ్ లాంటి వాళ్ళు కంపల్సరీ ఎలా ఉన్నా హెల్త్ పరంగా ఆలోచిస్తూ తాగుతారండి. సో కలబంద కూడా తను పొద్దున్నే పరిగెడుతుని తాగేస్తాడు. సో హెల్త్ కోసం కొన్ని తప్పదు. సో దీన్ని వడగట్టేసుకొని దీంట్లో కొంచెం మనం హనీ అలాగే నిమ్మరసం యాడ్ చేసుకుందాము. సో మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మునగాకు పప్పు కూడా చేస్తారు. సో నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ మా హస్బెండ్ ఇలా జ్యూస్ చేసి ఇవ్వమన్నారు కాబట్టి నేను చేసిస్తున్నాను. అలాగే సొరకాయ జ్యూస్ కూడా తాగుతారు. సొరకాయ జ్యూస్ మాత్రం హార్ట్ ఫంక్షన్కి చాలా మంచిది. సో కంపల్సరీ సొరకాయ జ్యూస్ అందరూ ఇప్పుడు మగవాళ్ళలో ఎక్కువ శాతం హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కాబట్టి సో ఎక్కువ శాతం అందరికీ చాలామందికి డ్రింకింగ్ హ్యాబిట్స్, అలాగే సిగరెట్ ఇలాంటివి చాలా అలవాట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. సో వీలైనంత మట్టికి సొరకాయ జ్యూస్ మాత్రం ఎర్లీ మార్నింగ్ తాగటానికి అలవాటు చేసుకోండి. సో మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా తాగొచ్చు అనమాట, కానీ మనం అలాంటివి ప్రయోగాలు చేయలేం కాబట్టి సో అది జెంట్స్కి వదిలేద్దాం. సో హార్ట్కి మాత్రం చాలా మంచిది సొరకాయ జ్యూస్. హార్ట్ ఫంక్షన్ కానీ చాలా మంచిదన్నమాట. సో హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువ రావని నేను విన్నాను. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. సో మా హస్బెండ్ ఎప్పటి నుంచో ఆ జ్యూస్ మాత్రం తాగుతూనే ఉంటారు. సో లేత సొరకాయ తాగాలి, ముదురుది కాదు. లేత సొరకాయ అయితే మనం కొంచెం తాగగలుగుతాము. సో ఇప్పుడు దాని గురించి ఎందుకులేండి, సో దీని గురించి చూసేద్దాము. సో ఇది మొత్తం వడగట్టేసుకుంటున్నాను నేను, ఓకేనా? సో హాఫ్ లెమన్ పిండేసుకున్నాను. సో ఫస్ట్ టైం అండి వీడియో ముందు కనిపిస్తూ వీడియో చేయటం. హాఫ్ సరిపోతుందా ఇంకానా?
అది తాగుతావు. ముఖ చిత్రాలు మారిపోతుంది. సో దిస్ ఈజ్ న్యాచురల్ హనీ. చాలు చిన్న డబ్బాలో ఉంది. సో జ్యూస్ ఈజ్ రెడీ. సో ఇప్పుడు మా హస్బెండ్ ముఖ చిత్రాలు క్యాప్చర్ చేద్దాం. ఎలా ఉంది జ్యూస్? కావాలని అడిగావుగా, తాగు. ఉంటే బాగుంటుంది. ఓకే, కలుపు. కొంచెం వాటర్ మిక్స్ చేశారు తాగలేక. ఏదైతే అదైంది. మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి ఇప్పుడు. ఎలా ఉంది జ్యూస్? ఎలా ఉంది? మన సబ్స్క్రైబర్స్కి వీడియో చూపించాం, మరి అది వాళ్ళు ట్రై చేయొచ్చో లేదో కూడా ఒకసారి చెప్పు వాళ్ళకి ఎలా ఉందో. తాగండి, లేదంటే వాంతి వచ్చేటట్టుంది. ఓకేనా? ఓకే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పేసి. బాయ్.